పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని తపస్సు చేసి ఒక వరం పొందాడు. ఆ వరం ప్రకారం అతనిని ఎవరూ చంపలేరు. మనిషి కాదు, దైవం కాదు, పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, ఎటువంటి ఆయుధంతో కూడా కాదు. ఈ వరం వల్ల అతడు దురహంకారంతో దేవతలను భక్తులను ఇబ్బంది పెట్టసాగాడు. అతడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువు పరమభక్తుడు. కానీ హిరణ్యకశిపుడు విష్ణువు పట్ల ద్వేషంతో తన కుమారుణ్ణి ఎన్నో మార్గాల్లో చంపడానికి ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి విష్ణువు రక్షించేవాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు తన కుమారుణ్ణి అడిగాడు, నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని. ప్రహ్లాదుడు సమాధానమిచ్చాడు, అతడు ఎక్కడ లేడు చెప్పు, ప్రతి చోటా ఉన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు కోపంతో సమీపంలో ఉన్న ఓ స్తంభాన్ని చూపించి, ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. అప్పుడు స్తంభం విరిగింది. అందులోంచి నరసింహుడు రూపంలో బయటికి వచ్చాడు. పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యాకాలంలో, లోపల కాదు, బయట కాదు, ద్వారము మీద, భూమిపై కాదు, ఆకాశం కాదు, కాలుపై పెట్టి, అస్త్రం కాదు, తన గోల్రతో అతన్ని చంపాడు. ఇలా భక్త ప్రహ్లాదుని రక్షించడానికి మరియు ధర్మాన్ని నిలబెట్టడానికి నరసింహుడు అవతరించాడు.